అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. అంటే ఒక సిటీ కట్టబోతున్నాము, ఈ ప్రాంతంలోనే సిటీ ఉంటుంది అని ఇవాళ అధికారికంగా చెప్పినట్టు అయిపోయింది అనమాట. భారత్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనలో ఏం మాట్లాడారు, ఏంది దాని ఉద్దేశం ఏంది, ఆ సిటీ ఇప్పుడు అంత అత్యవసరంగా కట్టాల్సిన అవసరం ఉందా తెలంగాణ రాష్ట్రానికి? హైదరాబాదు, సికింద్రాబాదు లాంటి జంట నగరాలు ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి సిటీగా హైదరాబాద్కు పేరున్నది. సో ఆ హైదరాబాదుని సరిగ్గా మెయింటైన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు అవుతున్నది వాస్తవమే. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీకి అవసరం ఉందా? ఎందుకు, దేనికోసము శంకుస్థాపన చేశారు? ఇప్పుడు ఇంత హడావుడిగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో కానీ, వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కానీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ, లేకపోతే ఎప్పుడు కూడా ఈడ ఒక సిటీ కడతాము అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఉన్న పలంగా ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు అది భారత్ ఫ్యూచర్ సిటీ అయింది. భారతదేశానికి ఒక ఫ్యూచర్ సిటీ అనమాట ఇది. సో ఇప్పుడు దానికి శంకుస్థాపన కార్యక్రమాలు, హడావుడి కార్యక్రమాలు, ఇక్కడ నుంచి అమరావతికి 100 ఫీట్ రోడ్డు, డెడికేషన్ రోడ్డు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకోసం ఇది జరుగుతూ ఉంది, దేనికోసం జరుగుతూ ఉంది, ఎందుకు ఇప్పుడు ఈ హడావిడిలో చాలా హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు, దాంట్లో 13 హామీలు, అవి కాకుండా ఇంకా 420 హామీలు, వాటితో పాటు డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషన్ అట్నే గాలికి పోయింది. వీళ్ళు చెప్తున్నటువంటి గీవోలు ఆల్రెడీ కోట్లల్లో నాంతా ఉన్నాయి. అది ఏమవుతుందో తెలియదు. అది ఎన్నికలు జరుగుతాయా జరగవా, ఆ జీవో నిలబడుతుందా, జీవో నెంబర్ 9 అది అలా ఉన్నది. నిరుద్యోగుల సమస్య అట్లనే ఉన్నది. రైతులు ఇంకా గోసపడుతూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ యూరియా కోసం ఇంకా గోసపడుతూనే ఉన్నారు. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈవెన్ లాస్ట్కు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పుడు ఉన్న పలంగా ఫ్యూచర్ సిటీ పోనీ హైదరాబాద్లో ఏమన్నాయంటే, హైదరాబాద్లో వరదలు వస్తే ఏ రకంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఉన్నటువంటి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని మస్కబారేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎందుకు కావాల్సి వచ్చింది, దేనికోసం కావాల్సి వచ్చింది, ఎవరు అడిగిరు ఫ్యూచర్ సిటీని? ఎవరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు? ఏ వర్గం సంతోషంగా ఉంది అంటే, ఒక వర్గం సంతోషంగా ఉంది, ఒకరు చాలా సంతోషంగా ఉన్నారు. వారెవరు? ఇది అయిపోయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఏం పోస్టు? అనుముల కొండల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి తమ్ముడు, వారు ఒక పోస్ట్ వేసారు. ఆ పోస్ట్ వెనకాల చాలా అర్థం ఉంది. చాలా అర్థం చేసుకోవాలి, మనం చాలా అంశాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏమని పోస్ట్ చేశారు? దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఏం పోస్ట్ అంటే ఈ ట్విట్టర్ హ్యాండిల్ యాక్టివ్గా లేరు. కానీ ఇవాళనే ఆయన చాలా యాక్టివ్గా ఉండి ఒక 4 గంటల క్రితం ఒక పోస్ట్ వేసారు. 3 గంటల 58 నిమిషాలకు ఒక పోస్ట్ వేసారు. ఏమని? అనుముల కొండల్ రెడ్డి గారు చెరిపితే చెరిగేది కాదు చరిత్ర, చెరిపితే చెరిగే చరిత్ర కాదు అని చెప్పేసి ఒక పోస్ట్ వేసారు. చెరిపితే చెరిగే చరిత్ర కాదు అతనిది అని చెప్పేసి ఒక పోస్ట్ వేసి దానికి ఒక పాట యాడ్ చేశారు. ఇలా ప్రతి మాటకు, ప్రతి పదానికి అర్థం ఉన్నది. మా కళలు తీర్చగా అడుగులేస్తివి అని అలా పాటలో ఉన్నది. ఆయన చెప్పినటువంటి చెరిపితే చెరిగే చరిత్ర కాదు అతనిది అని. ఇక్కడ మా కళలు సాకారం చేయడానికి ఒక అడుగు వేసినావు నువ్వు ఇవ్వాలని చెప్పేసి. వాస్తవానికి ఈ ఫోర్త్ సిటీ, ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో, ఈ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుముల వారి కుటుంబానికి బినామీ భూములు, అనుముల వారి కుటుంబానికి చాలా భూములు ఉన్నాయి అని చెప్పేసి రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు చాలా ఆరోపణలు చేసినాయి. ఆరోపణలే కాదు, మీరు ఆ ప్రాంతానికి వెళ్తే, ఆ ఏరియాకి వెళ్తే ఎక్కడ చూసినా కానీ వీళ్ళకి సంబంధించిన తోక చుట్టానికో, ఈక చుట్టానికో, కొండల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులకో, వాళ్ళ బినామీలకో 100 ఎకరాల భూములు కొని పడేసారు. అక్కడ దేనికోసం కొన్నారు? ఈ ఫ్యూచర్ సిటీ కోసమే. ఒకవైపు ఏమో త్రిబుల్ ఆర్ పోయే దాని పక్కనంగా అటు 1 కిలోమీటర్కు ఇటు 1 కిలోమీటర్కి అయితే లోపటంగా 1 కిలోమీటర్ తర్వాత 2 కిలోమీటర్ తర్వాత భూములు కొనుగోలు చేయడము,
ఆడంగా పోతా ఉంది, పేదల భూములకు వెళ్ళి త్రిబుల్ ఆర్ పోతా ఉంది, కావాలనుకున్న కాడలో పావంక తిరుగుతూ ఉంది. ఇప్పుడు మాడుగులలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అత్తగారు వాళ్ళ భూములను వాళ్ళ బంధువుల భూములను కాపాడాలి కాబట్టి ఆ మాడుగులలో ఇట్లా పావంగా తిరుగుతుంది. ఇంకా అసుట పోయినాక కలకొండ పెళ్లి, ఆ పెళ్లి, ఈ పెళ్లి, వాళ్ళ భూములన్నీ పోతాయి, పేదల భూములు అన్నీ పోతూ ఉంటాయి, వీళ్ళ భూములన్నీ కాపాడుతూ ఉంటారు. ఆ రకంగానే తిరుగుతూ ఉంది అక్కడ. అంత ప్రజలందరికీ కూడా తెలుసు. మన చౌటుప్పల్ దగ్గర రైతులు కూడా మన స్టూడియోకి వచ్చారు, దాదాపు ఒక 40-50 మంది వచ్చారు, ఎట్లా మాట్లాడారో కూడా చూసినాం మనం. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పక్కనంగా త్రిబుల్ ఆర్ పక్కనంగా కొన్ని వందల ఎకరాల భూములు వీళ్ళు బినామీల పేర్ల మీద కొనేసిరు అనేది రాజకీయంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఇవాళ వారి పోస్ట్ కూడా ఆ సంతోషంతో మా కలలు నెరవేర్చడానికి అడిగేసినావు నువ్వు అన్నా అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మరి లేకపోతే ఇన్ని రోజుల నుంచి ఎక్కడ యాక్టివ్గా కనిపించినటువంటి సోషల్ మీడియాలో కొండలరెడ్డి గారు ఇవాళ పోస్ట్ వేసిరు. ఎందుకు ఆ ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన ప్రారంభ కార్యక్రమం అయిపోగానే దేనికోసం వేసిరు? ఇంకొక మాట, అది చెరిపితే చెరిగే చరిత్ర కాదు అతనిది అని చెప్పేసి ఒక మాట అన్నారు. నిజంగానే కొండలరెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం, ఒక్క మాట కూడా తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారిది, మీ అన్నగారిది చెరిపితే చెరిగిపోయేటువంటి చరిత్ర కాదు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులందరూ కొట్లాడుతూ ఉంటే, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి చిన్నపిల్లల కా నుంచి పెద్దోళ్ళ దాకా జై తెలంగాణ నినదిస్తూ ఉంటే, ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని పోయినటువంటి చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేటువంటిది కాదు. యావత్ తెలంగాణ మొత్తం ఏకమై, పార్టీలకు అతీతంగా ఏకమై జై తెలంగాణ నినదిస్తూ ఉంటే, ఆ సమయంలో చంద్రబాబు సంఖలో ఉండి జై తెలంగాణ అన్నోడి మీదకి తుపాకులు పట్టుకొని పోయినటువంటి చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. వాస్తవం అది. తెలంగాణ వచ్చిన తర్వాత, ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి పోయి ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి చరిత్ర, ఆ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. కొండలరెడ్డి గారు మీరు చెప్పింది వాస్తవం, 200% వాస్తవం. అందులో దొరికింది చరిత్ర, జైలుకు పోయింది చరిత్ర. ఆ చరిత్రను ఎట్లా చెరిపేస్తాం? సాధ్యమైనటువంటి అంశమే కాదు. ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారిని పట్టుకొని, ఆమె తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ బలిదేవత, తెలంగాణలో ఇంతమందిని బలి తీసుకున్న బలిదేవత సోనియా గాంధీ, పప్పు రాహుల్ గాంధీ అని చెప్పేసి చెప్పినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఆ చరిత్ర ఎలా చెరిపేస్తే చెరిగిపోతుందండి? కొండలరెడ్డి గారు ఇవాళ ఆనంద దాంట్లో కొన్ని వాస్తవాలు చెప్పేస్తూ ఉన్నారు వారి అన్న గురించి. సో కాబట్టి మీరు చెప్పినటువంటి వాస్తవము నిజమే, చెరిగిపోయేది కాదు చరిత్ర. మీరు ఇవాళ చాలా విషయాలు చెప్పారు. మీ అన్నగారి మీద అంత ప్రేమ పొంగుకొచ్చింది. ఎందుకు పొంగుకొచ్చింది అంటే, ఇవన్నీ 4th సిటీ స్టార్ట్ చేసిండు, ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీని ఆనుకోనే కొండలరెడ్డి గారి ప్రాణమంతా కొట్టుమిట్లాడుతూ ఉన్నది. ఆ త్రిబుల్ ఆర్ ఫ్యూచర్ సిటీ మధ్యలో ఉన్నటువంటి భూముల మీదనే ప్రాణం కొట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ చరిత్ర చెరిగిపోయే చరిత్ర కాదు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక పోస్టు వెలిసిందనమాట. సో కాబట్టి ఇది నిజంగా ఇలా ఒక్కొక్క పదం చూడండి మీరు, ఇగో చూడండి ఒకసారి. మా కలలు తీర్చగా అడుగులేస్తివి. వీళ్ళ కళలు ఏంటివి, అవి తీరుస్తందుకు ఏ రకంగా అడుగులేసిండో చాలా స్పష్టంగా ఇందులో చెప్పకనే చెప్పిన అనమాట. సో కాబట్టి ఈ పోస్ట్ చూసిన తర్వాత నాకు ఈ ముచ్చట చెప్పాలనిపించింది. అందుకనే యాక్చువల్గా రేపు మార్నింగ్ చెప్పేవాడిని మార్నింగ్ న్యూస్లో, బట్ కొండలరెడ్డి అనే ఆతృతతోటి ఒక ట్వీట్ పెట్టింది కాబట్టి ఆ ట్వీట్కు మీకు సమాధానం. ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి, వీళ్ళ ఆతృత అంతా దేనికోసం, హనుముల వారి కుటుంబం, హనుముల వారి పరివారం అంతా దేనికోసం ఆతృత పడతా ఉంది. వీళ్ళకి అంత సిటీ మీద ప్రేమ ఉంటే హైదరాబాదులో బ్రహ్మాండంగా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేయండి. నిన్న ఉన్న పలంగా ఎందుకు వచ్చినాయి మన మూసి వరదలు, దాని మీద ఆలోచన చేయండి. సో మనం మూసి ప్రాజెక్టు చేయాలి కాబట్టి దానికి సంబంధించి నిన్న బక్క జర్సన్ గారు, కేటీఆర్ గారు చాలా ఆరోపణలు చేశారు. దాని మీద ఆలోచన చేయండి.
అలా కాకుండా ఇలా తమ్ముడు కోసం కడుతున్నట్టు అనిపిస్తుంది ఈ ఫోర్త్ సిటీ. మీకోసమే కడుతున్నాడు, మీ అనుముల వారి కుటుంబం కోసమే. ఆడ పేదోల భూములు ఇలా అదే శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడతారండి? న్యాయస్థానాలకు పోవడం వృధా అంట. అంటే న్యాయస్థానాల మీద వారికి ఉన్నటువంటి గౌరవం అలాంటిది, మరి ఇక కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, ఈ కథ ఎందుకు? హైకోర్టును మూసేయిరి, ఆ చిన్న కింద కోర్టులను మూసేయిరి, సుప్రీంకోర్టు కూడా చెప్పుర్రి, జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి చెప్పండి, సిజేఐ గారికి. ఎందుకు సార్ ఈ కోర్టులను దండగా? దేనికోసం? ప్రజల సమయం వృధా చేయడానికి కాకపోతే ఎందుకు చెప్పండి? అందులో వారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకటి, గెలిచినోడేమో ఆడనే అంటే ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, గెలిచినోడేమో ఇంటికో ఏడుస్తాడంట. మరి అంతకోసానికి ఈ కోర్టులు ఎందుకు, ఈ కథ ఎందుకు, ఆ లాయర్లు ఎందుకు? మీ ఓటుకు నోటు కేసును కోర్టు దాకా తీసుకుపోవడం ఎందుకు? మీరే కొట్టేసుకుంటామే. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని దోషి, కథ టిక్ 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 కొట్టేస్తే అయిపోయాయి. కోర్టు ఎందుకు అంతకోసానికి? మళ్ళీ మొన్న సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసారు కదా, ఇది ఏసీబీ పరిధిలోకి రాదు. 10 ఏళ్ల తర్వాత తెలిసింది ఆయనకి ఏసీబీ పరిధిలోకి రాదని. ముఖ్యమంత్రి అయినాక తెలిసింది మరీ ప్రధానంగా. సో కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి, రేపు మార్నింగ్ న్యూస్లో మాట్లాడదాం. సో కొండలరెడ్డి గారి ఆ సంభ్రమాశ్చర్యాల మధ్య ఆ ట్వీట్ ఎందుకు వేసారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.